आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमान जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः। द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ। శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ। తన తండ్రి అయిన వాయువు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము బెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ। పది యోజనముల విస్తీర్ణముగా 30 యోజనముల ఆయతముగా మహామేఘమై మహార్ణవముపై మహావేగమై మహాకాంతి అయి వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపిల్చిరి సురలు పుష్పవర్షములు సాగనంపునటుల ఎగసిన తరువులు సాగరమున రాల్చే పుష్పబాష్పములు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ। పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పొరుగిడే బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే
పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్ధితుడు సాగరుడెంతో ముదమున బలికే మైనాకు నీతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. కాంచన శిఖరా కాంతులు మెరయ సాగరమున మైనా కుడెగయ. నీలాకాశము నలువంకలను బంగరు వన్నెలు ప్రజ్వరిల్లెను. ఆంజనేయుని అతిథిగా విలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ. ఎందరో సూర్యులు ఒక్క మారుగా ఉదయించినటుల తోచె భ్రాంతిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కాబోలునని వారిటి బడద్రోసె పురము చేగిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని బిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల. నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కృతయుగంబునా విచ్చల విడిగా గిరులెగిరెడివి రెక్కలు కలిగి ఇంద్రుడలిగి లోకాలను గావగా గిరుల రెక్కలను ముక్కలు చేయగా వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేర్చెను. దాగియుంటిని సాగరమందు దాచుకొంటినా రెక్కల పొందు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని. రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సీతులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాగమాత సురసదను జాగృతి గొని జగతి మాటాడే హనుమంతుని గని. దేవతలంపిరి నిన్ను మృంగమని ఆకొనియుంటి నా నోటబడుమని. ఘోరమౌ బుసల నోటిని తెరచే క్రూరమౌ కరకు కోరలు మెరసే. కేసరీ సుతుడు చిరునగవొలుకగా కరములు మోడ్చి పలికెను తీరుగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుర
సురసాయిది సమయము కాదు, నన్నాపనీకు న్యాయము కాదు. రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుతుంటిగా. సీత జాడగని రామునకు తెల్పి మరలి వచ్చిని నోటబడుదును అని హనుమంతుడు చిరునగవొలుకగా తీరుగా బలికే స్వామి సాక్షిగా. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపేనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరితో గెలుపనిరి. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని సాధు సాధుయని సురలును దించిరి. జయ హనుమాయని దీవెనలో సగిరి. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఘన 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 విన్యాసితము నారద తుంబురు గాన శోభితము. గరుడ గంధర్వ వాహనాంచితము, దేవ విమాన యాన భాసితము. సూర్యచంద్ర నక్షత్ర మండితము, బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము. నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి ఏగెను వేగము పెంచుచు. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను, కపివరుని గుంజి మృంగజూచెను. అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయక తికమక పరచెను. మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన ఛాయాగ్రాహి అదేనని తెలిసెను. శ్రీకనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. మహామేధావి కపికుంజరుడు
క్షణములో నాయే సూక్ష్మ రూపుడు మెరపువోలె మెరసి సింహిక ముఖమును తొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారుని పొగడిరి ఘనముగ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది పూదీవెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది సువేలాచల శిఖరమది హనుమంతుడు తొలుత వాలినది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పెంచిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి నలువంకలను కలయజూచూచు నిజ రూపమున మెల్లగా సాగుతూ త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారువగట్టలు హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబావులు కేళి విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. స్వర్ణమయమైన ప్రాకారములు విశాలమైన చిన్నని వీధులు మత్స్యమకర లతాది పతాకలు ఎత్తున ఎగిరే కోట బురుజులు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచిన తీర్చిన గృహములు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఘన జఘనము వప్ర ప్రాకారము నవ్యాంబరము విపులాంబువు కర్ణాభరణములు కోట బురుజులు కేశాంతములు శతఘ్నిశూలములు సుందరమైన
స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన రావణుండు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కరకు కత్తులు విల్లంబులు శూల పట్ట సాది ఆయుధధారులు కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షస వీరులు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సామముచే స్వాధీనముగారు దానముచే అధీనముగారు భేదముచే బలహీనులుగారు దండముచే రణభీరులుగారు సామదాన భేద దండములందు రాక్షస వీరులు చిక్కని వారు రావణుండు పరిపాలించు లంకను కలయజూచుతూ మారుతి సాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కొండ కోనల తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువునదీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొని కపికిశోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి తరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే వామహస్తమున
పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల రక్కసిడొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ బల భీమా వానరోత్తమా ఓ మహాత్మా మన్నింపుమా ఇంతకాలముగా లంకనుగాచితి నేటికి నీచే ఓటమెరిగితి ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని లంకా రాక్షసి నిజము తెల్పెను హనుమంతుని ఉత్సాహపరచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కోటగోడ అవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను శ్రీగా తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన మెల్లమెల్లగా మెట్ల వెంబడి కూడినడయాడు రమణుల సందడి ఒడ్డాణపు చిరుగజ్జల రవళి గల్లు గల్లుమను అందెల సౌవడి వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరిమ కథ. ఋగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయుయాతుధానులు అరివీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు యజ్ఞ దీక్షితులు జటాధారులు ముండితులు దర్భమూర్తిధారులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నల్లని వారు తగు పొడగరులు దృఢకాయులు తేజోవంతులు కనకమణిమయ భూషణధారులు స్త్రీలోలురు మధుమాంస ప్రియులు నిశాచరులు నరహంతకులు విచ్చల విడిగా విహరించువారలు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవ. విపించు కామినీ మణులు అతిరతి కెగసే మిఠారి కొమ్మలు
పరవశముందించు ఆటల పాటల అందవేసిన మోహనాంగనలు కామక్రీడల లంకటేలగా కపివరుడుగాంచె పరిశీలనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మేలిమి బంగారు మేని కాంతుల రాజిల్లెడు ఉత్తమ జాతి స్త్రీలు, మేడలపై విహరించు యువతులు, ప్రియాంకముల సుఖించు కామినులు, చందమునకుందు విరహ క్రాంతలు, వెలవెలబోయెడు చంద్రవదనలు, కామక్రీడల లంకటేలగా కపివరుడుగాంచె పరిశీలనగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మనమున రాముని విడువక తలచు క్షణముక యుగముగ గడువక గడపు ధరణి జాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట మతిలేకయని లలిత కుసుమలత సీతనుగానక మారుతి వగచె మరేమితోచక శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శుకశారికాది పక్షుల పాటలు చెంగున ఎగిరే మృగముల ఆటలు ఉద్యానములు చిత్రశాలలు రతి గృహములు లతా గృహములు ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు వేలకు వేలు ప్రియభామినులు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అక్షరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అత్తరు పన్నీట జలకములు కాలాగరు
సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది మారుతిగాంచెను అచ్చరు వందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మంత్రి ప్రహస్త మహాపార్శూల విరూపాక్ష విభీషణాదుల ఇంద్రజిత్తు సుమాలి జంబూల శోణితాక్ష మకరాక్ష కరాళుల కుంభని కుంభ కుంభకర్ణుల వజ్రదంశ్రశుక సారణాదుల ఎల్ల రాక్షసుల గృహముల వెదకి సీతనుగానక వగచ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ కాంచన చారు మనోహర తేజము జలధర సామ్య మహోన్నత రూపము ఫల పుష్పవన సంకీర్ణ శిఖరము మహోజ్వల బహురత్న శోభితము విశ్వకర్మ విచిత్ర నిర్మితము రావణు గుణగణ బలానురూపము పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అర్ధయోజన విస్తీర్ణము గలది ఏకయోజన ఆయతము గలది 3-4 దంతాలు గల్గిన మదకుంజరాయుధంబులు గలది చతురంగ బల సురక్షితమైనది మహోదధివలే ఘోషించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు
ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పందిమేక ఎనుబోతు మృగముల నెమలి కోకెరా ఖడ్గ మృగముల మాంసపు ముద్దలు వేరు వేరుగా పచనము చేబడే రుచులు రుచులుగా తినగా మిగిలిన పదార్థములతో బంగారు కల్సములు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు ద్రాక్ష దాడి మాది ఫలముల రసములు కల్లు తేనెలు పుష్పాసవములు నానావిధ ఫల పుష్పజాతుల పలుచని చిక్కని మధుర రసాలు త్రాగగా మిగిలిన పానీయములతో బంగారు పాత్రలు వెలుగు కాంతులతో పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతుల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తన మధ్య సీమ ముత్యాలహారము నిదురబోదోగు హంసలవారము మొలనూలు మెరయు ఘన జఘనములు జలపక్షులాడు ఇసుక తిన్నెలు సలువరాల పొరలు చంద్రముఖులు ఏటి చంద్రుని చాటు చూపులు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆలింగనముల సొక్కిన వనితల
మణిహారముల ఒత్తిడిన కుచములు కామక్రీడల సోలిన కాంతల చెదరిన కురులు జారిన చీరెలు తునిగిన మాలలు నలిగిన పువ్వులు మదగజమాడిన వనమును బోలు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కుచములు భుజములు బిరుదులు తొడలు ఒండొరులకు అమరిన తలగడలు అల్లి బిల్లిగా ఒరిగిన కొమ్మలు వ్రాలిన కురులు రాలిన విరులు చెదరిన చిన్నెలు తరిగిన వన్నెలు సుడిగాలి బడిన వనమును బోలు పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తాగి తాగి మతిల్లిన సవతులు ఒకరినొకరు ముంచెత్తు చుంబనలు సాటి కాంతను కాంతుడను కొని బిగి కౌగిట గొను కామిని మణులు మధువు గ్రోలిన సతుల శ్వాసలు రావణుకెంతో సుఖవాసనలు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు సీత దాకా వారందరూ కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు శృంగార ప్రియులు సౌందర్యవతులు రావణు శక్తి సంపదల మురిసిరి వంచన లేకయే మోహితలైరి సతులందరినీ లంకేశ్వరుడు సమముగా నేలెడు రసిక శేఖరుడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతగూడ అవివాహితయైన రావణుని దశ మిన్నంతకుండున రాణులందరికి మహారాణియన సీత సుఖములకు హద్దులుండున అని హనుమంతుడు తలచ భ్రమించి లంకేశ్వరుని ఔన్నత్యముగాంచి పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన
సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మహాపతివ్రతను లోకమాతను ఎంత హీనముగ తలపోసినాను. రావణాసురుడు ఇంతటనైనా రాముని సీతను రాముని కొసగిన శాంతి భద్రతలు నిలసును గాని లేకున్న లంకకు చేటు కాలమని యోచన చేయుచు మారుతి వెదకెను సీతను.